ఉద్యమాల కిల్లాగా పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ సంస్కరణలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ ఘటనపై స్పందించిన శివాజీ ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా బాధ్యత స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు విద్యార్థులు, యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. రోజు ఉద్యమాల కిల్లా అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘం, ఈ జెన్జీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా 5 విషయాలు తీసుకోవడం జరిగింది. నెంబర్ 1, నీట్ ప్రశ్న పత్రాన్ని లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి ఓన్లీ ధర్మేంద్ర ప్రధానే కాకుండా ప్రధాని కూడా తక్షణమే రాజీనామా చేయాలి. నెంబర్ 2, ఎలక్షన్ ఉన్నప్పుడే పార్టీలు మేనిఫెస్టో అని ఇదని అదని ప్రకటించి ఈ జెన్జెడ్లను మోసం చేస్తున్నారు. అందుకు ప్రతీకారంగా గతంలో ఇచ్చినటువంటి హామీని, అంటే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్లలో కావచ్చు, ఫీజుల నియంత్రణకై ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి హామీని 1,00,000 ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి. మూడోది ఏంటంటే తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించినటువంటి ఈ జెన్జీలను న్యాయం చేయాలంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో కావచ్చు, ప్రైవేట్ కంపెనీలో కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, స్థానికంగా 75% రిజర్వేషన్ కల్పించాలి. తెలంగాణ యువకులకు, తెలంగాణ జెన్జీలకు 75% స్థానిక రిజర్వేషన్ కల్పించాలి. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షిస్తూ రాజకీయ ప్రక్షాళన జరగాలి. అంటే ఏ రాజకీయ నాయకుడి పైన క్రిమినల్ కేసులు కావచ్చు, మరియు తీవ్ర ఆరోపణలు కావచ్చు, అవినీతి ఆరోపణ కావచ్చు, అవి ఉండకుండా రాజకీయాలలో సమూల మార్పుకై రీకాల్ వ్యవస్థ